వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. ప్రతి ఆదివారం అలాగానే ఈ ఆదివారం కూడా లైవ్ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాము. సో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు స్టూడియోలో. సో మీకు ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ కెరియర్ కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. సతీష్ గారితో మాట్లాడేద్దాం. నమస్తే సతీష్ గారు. సతీష్ గారు, సో హ్యాపీ టు సీ యూ. ఎవ్రీ సండే కాలర్స్ కోసం మనం ఇక్కడ అవైలబుల్ గా ఉండటం, అలాగే కాలర్స్ అడిగే ప్రతి క్వశ్చన్స్ కి కూడా చాలా చక్కగా ఆన్సర్స్ ఇస్తున్నారు. లిమిటెడ్ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేద్దాం ఈ వీక్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 12th కంప్లీట్ అయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలని చాలా మంది ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది అంటారు? ఇది 12th అయిన తర్వాత చేసే ప్రాసెస్ కాదండి. చాలా మందికి తెలియక ఏమనుకుంటారంటే మనకి ఏ సీట్ రాకపోతే వెళ్దాం అనుకుంటారు. అంటే ఏ కాలేజీలోనూ ఏ సీటు రాకపోతే అప్పుడు అబ్రాడ్ వెళ్ళాలన్న అవగాహనతో ఉంటారండి. ఇండియాలో డీసెంట్ కాలేజీ వస్తే మేము అందరూ కూడా ఇండియాలోనే చదవమని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మిగతా కంట్రీస్లో ఉన్నటువంటి పరిస్థితులు అవంతా అవగాహన ఉన్న దాన్ని బట్టి. బట్ సిచ్యువేషన్స్ ప్రకారం ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయితే సరే ఏ కంట్రీ ఏమైనా ఉండదు ఉన్నప్పుడు వాళ్ళ ప్లానింగ్ అనేది ఎప్పుడు కూడానంటే వీలున్నంత వరకు 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. వరస్ట్ కేసు 11th అయిపోయిన తర్వాత 12th స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేసి తీరాలి. రీజన్ ఏంటంటే ఈ వరల్డ్లో ఉన్నటువంటి కొంచెం టాప్ కాలేజెస్ ఏవైతే మీకు ఉంటాయో ఎక్కువగా మన వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ ఏదైతే మనం ఎక్కువగా చెప్తూ ఉంటామో ఈ యూనివర్సిటీస్ అన్నింటికి కూడా ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ అయిపోతాయి. బిఫోర్ అంటే 11th అయిపోయిన తర్వాత 12th స్టార్టింగ్లోనే ఓపెన్ అయిపోతాయండి. అవి కొన్ని డెడ్ లైన్స్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. డెడ్ లైన్ ఆగస్ట్ ఏంటి, మీరు నెక్స్ట్ 2025 సెప్టెంబర్లో వెళ్ళి జాయిన్ అయ్యే వాళ్ళకి కాలేజెస్ డెడ్ లైన్స్ మీకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఉంటాయి. కాలేజ్ కంట్రీ టు కంట్రీ కాలేజ్ టు కాలేజ్ మారుతూ ఉంటాయి. ప్లస్ ఒక అప్లికేషన్ పెట్టడం అంటే ఏదో మన ఇండియాలో అప్లికేషన్ ఏదో ఎస్ఆర్ఎం విఐటి అప్లికేషన్లు పెట్టినట్టుగా లేకపోతే పెట్టడం కాదండి. దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటాయండి. కాలేజీ యొక్క లెవెల్ బట్టి ఒక టీమ్ మెంబర్స్ 4 వర్క్ చేయడం, 10 మంది వర్క్ చేయడం, దానికి పెద్ద పని ఉంటుందండి. అది వీటి 4 నెలలు పట్టొచ్చు, 5 నెలలు పట్టొచ్చు, కొంతమందికి 1 year కూడా పడుతూ ఉంటుంది. మనం పెట్టి కాలేజీ టైప్ ఆఫ్ కాలేజీ బట్టి మనకున్న ప్రొఫైల్ బట్టి ప్రొఫైల్ని కూడా బిల్డ్ చేయాలి. ఆ ప్రొఫైల్ని బిల్డ్ చేయాలంటే వాళ్ళకి తెలియగా అనుకుంటారంటే పిల్లలు దీన్ని స్విమ్మింగ్ చేస్తున్నాడు, లేదా గంతులు వేస్తున్నాడు, లేదా ఆడుకుంటున్నాం, లేకపోతే నేను బొమ్మలు గీసాను, లేదా ప్రాజెక్ట్ వేసాను, లేదా ప్రింట్అవుట్లు తీశాను, లేకపోతే నేను ఏదో 4 రక్తదానం చేశాను, లేకపోతే 4 ఏమో బిస్కెట్ల ప్యాకెట్లు ఇచ్చాను, ఇవే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనుకుంటారండి. రియల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే అసలు వేరు, చాలామందికి తెలియదు. సో అందువల్ల ముందే అవగాహన తెచ్చుకుని ప్లాన్ చేసుకోవాలి. బట్ వరస్ట్ కేసు 12th ఎంటర్ అయిన తర్వాత అప్లికేషన్స్ ప్లాన్ చేయాలి. చాలామంది ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి మనకి ఆ కాలేజీలోనూ ఈ కాలేజీలోనూ సీట్లు వస్తాయని చెప్పి అనుకుని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారండి. అంటే మనకు లాస్ట్లో చూసుకుందామని. సో అలాంటి విద్యార్థులకి అవకాశాలు ఉండవండి. ఎందుకంటే ఎక్కువగా మాకు చాలామంది మా దగ్గరికి వచ్చి వాళ్ళు జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ వస్తూ ఉంటారు. సార్ మాకు ఫస్ట్ మెయిన్స్లో రాలేదు, లేకపోతే మాకు ఇంటర్ మార్కులు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు చేయడానికి ఏమి ఉండదండి. గ్యాప్ ఇయర్ తీసుకున్నంత మాత్రాన అందరికీ పాసిబిలిటీ ఉంటుందంటే అందరికీ అవకాశం ఉండదండి. గ్యాప్ ఇయర్లో కొంతమందికి కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి, కొన్ని ప్రొఫైల్స్కి. కొంతమందికి గ్యాప్ ఇయర్ తీసుకున్నా కూడా పెద్దగా అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. అందువల్ల ఏంటంటే ఎప్పుడూ కూడానంటే ముందే 1.5 year ముందే స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్స్ అఫీషియల్గా అయితే ఇప్పుడు ఓపెన్ అయినాయి. 2025కి నేను మాట్లాడుతున్నా, 2024లోనే ఓపెన్ అయిపోతాయి. మెడికల్ అయితే ఇంకొంచెం ముందు ఓపెన్ అయిపోతాయండి. 1.5 year ముందు ఓపెన్ అవుతాయి. అసలు ఇంత ముందు ఓపెన్ అవుతాయి అంటే మాకు అదేంటి సార్ అలా అంటున్నారు సతీష్ గారు, మేము ఎవరి దగ్గరికి కన్సల్టెన్సీకి వెళ్తే మేము జూన్లో కూడా తీసుకుంటే 2024లో ఇప్పుడు వెళ్ళినా కూడా సీట్ ఇస్తున్నాడు, మాకు సెప్టెంబర్కి పంపించండి. అదంతా Tier 6 Tier 7 ఇదంతా చెత్త చెదారం అండి. బట్ జనాలు కూడా చెత్త చెదారం ఎక్కువ మంది ఉండటం వల్ల అక్కడికి వెళ్తున్నారు. కాదండి, కొన్ని కాలేజీలు వేరు అంతే స్పెషల్. వాటికి మనం ప్లాన్ చేసినప్పుడు వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు కొన్ని మీరు బుక్ చేసినట్టు 1 year బుక్ చేయాలి. రోలెక్స్ వాచ్ కావాలంటే 6 years ముందు బుక్ చేయాలి మీరు. టైటాన్ వాచ్ కావాలంటే ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే ఇస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో నాకు తెలియదు కదా అని చెప్పేసి అదేంటి సతీష్ గారు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు పడుతుంది అంటారు, వాచ్కి 6 ఏళ్ళు పట్టడం ఏంటి 8 ఏళ్ళు పట్టడం అంటే అది మీకు తెలియదు అంతే. మీకు తెలియకపోవడం వల్ల తెలిసిందే కరెక్ట్ అనుకుంటారండి. చాలామంది పేరెంట్స్ పాపం మాకు లేట్గా వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటాడు. ఏం చేయలేం కదండి మనం, ఎందుకంటే జాబ్ ఉండదు, ఖాళీ అని ఎలా చూపిస్తాం? సో ఇవన్నీ ముందు నుంచి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. 2025కి అయితే మాత్రం అప్లికేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. అంటే రకరకాల కంట్రీస్ రకరకాల డెడ్ లైన్స్ ఉంటాయి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళాలి.
రైట్. మీరు అన్నట్టుగా కొన్ని కేసెస్లో స్టూడెంట్స్ ఎలాంటి డైలమాలో ఉంటారంటే, ఇప్పుడు ఇక్కడున్న మైండ్ సెట్ ప్రకారంగా ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన మార్క్స్ని బట్టి ఎలాగ అనుకుంటారో, అలాగే 10th నుంచి కూడా అంతగా అవగాహన లేని స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక నార్మల్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి ఇంకా అవగాహన అనేది తక్కువగా ఉంటుంది. 2 రకాల కేటగిరీ ఆఫ్ పేరెంట్స్ ఉంటారండి. అవగాహన లేకపోవడం వేరు, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం వేరు. ఇప్పుడు మనం అవగాహన ఇచ్చినంత మాత్రాన్ని మీరు అందరూ పేరెంట్స్కి అవగాహన తెచ్చుకుంటారు కానీ రియాక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్కి సంబంధించి కానీ దానికి సంబంధించి కానీ. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా ప్రాక్టికల్గా ఆలోచన చేసి దాన్ని బట్టి డిసిషన్ తీసుకునే విధానం ఏదైతే ఉంటుందో అలా తీసుకునే విధానం ఉండాలి. 10th క్లాస్ అనే ఉందండి, ముందు నుంచి ప్లాన్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా 9th క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి కూడా చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఏదైనా అంతే కదండి, ముందు నుంచి కొంచెం ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ విధానం వేరు ఉంటుందండి. అన్నీ అయిపోయిన తర్వాత జూన్లోనో లేకపోతే మేలో వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఇంక చేయడానికి ఏముంటుందంటే, ఎందుకంటేనంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని ఒక్కొక్కసారి ముంచేస్తుంది. అంటే నేనేమంటానంటే ఎలర్ట్గా ఉండి ముందే ప్లాన్ చేసుకున్నట్లయితే జనరల్గా ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉండవండి. అంటే చాలా డిజాస్టర్స్ జరుగుతూ ఉంటాయి స్టూడెంట్స్ కానీ వాళ్ళ కెరియర్లో కానీ, అటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇటు యూజీ విషయంలో కానివ్వండి. అబ్రాడ్ విషయంలో అయితే మాత్రం మీరు ఏదైనా Tier 1 కాలేజెస్కి వెళ్ళాలంటే మాత్రం ప్లానింగ్ అనేది డెఫినెట్గా ముందు నుంచి ఉండి తీరాలండి. రైట్. సతీష్ గారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. విక్రమ్ గారు చిత్తూరు నుంచి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. దేని గురించి కాల్ చేశారు? ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా అబ్బాయి లాంబ్రెన్ టెక్ గురించి విన్నపన్నాడండి. సార్ నిండా పరిచయం మాకు యూట్యూబ్లో చేసి ఆయన నిజంగా ఇటువంటి వెల్ బీయింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఆయన ప్రొవైడ్ చేశారు. అందువల్ల మేము ఎంతో కృతజ్ఞత సార్ గారికి. నమస్తే సార్. లాంబ్రెన్ టెక్ పంజాబ్ నుంచి వాళ్ళు కోర్స్ లాంచ్ చేసినారండి, IBM వాళ్ళతో బీటెక్ ప్రోగ్రామ్స్. దాని గురించి మాకు అవగాహన లైట్ గా తెలుసు. మీ ద్వారా ఇంటే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటుందనేసి ఫోన్ చేసి. స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్ అంటారండి వీటిని. ఇట్స్ నాట్ అబౌట్ ఒక పంజాబ్లో ఉన్న లాంబ్రెన్ యూనివర్సిటీ అని కాదండి. ఆల్మోస్ట్ స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్ మనకి ఇండియాలో ఒక 10 నుంచి 15 వరకు ఉన్నాయండి. వీళ్ళు ఏం చేస్తారంటేనంటే జనరల్గా కొన్ని ఇండస్ట్రీస్తో టైఅప్స్ పెట్టుకుని ఆ కోర్స్ రన్ చేసినప్పుడు మధ్యలో ఉన్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో క్లాసులు చెప్పేసడం కానీ, లేకపోతే స్టూడెంట్స్ని ఇండస్ట్రీస్కి పంపించడం అనేది ఏదైతే ఉంటుందో ఆ అసోసియేషన్తో వీళ్ళు ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ పేరుతో మనకి రావడం జరుగుతుందండి. స్కిల్ బేస్డ్లో ఉన్న ప్రతి యూనివర్సిటీ కూడా బాగుంటుందా అంటే బాగోవు అన్నీ. ఎందుకంటే ఆ టైటిల్ కొంచెం స్కిల్ వస్తుంది కదా, మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది వెళ్తూ ఉంటారండి. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్ చూస్తాం, ఇప్పుడు నెక్స్ట్ వేవనో లేకపోతే ఇంకోటనో చాలా వెళ్తూ ఉంటారండి. ఇవి వెళ్ళేటప్పుడు అంటే జనరల్గా అంటే ఈ స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళి వాళ్ళు ఎలాంటి వ్యక్తులు వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇది మంచిదా కాదా అన్న డిస్కషన్ కంటే కూడా నాకున్న ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అందులో బెస్ట్ ఆపర్చునిటీని పిక్ చేయాలి. అంతే కదండి, తెలివైనడు అదే కదా చేస్తాడు. ఇప్పుడు అలాంటి కాలేజెస్కి వెళ్ళే స్టూడెంట్స్ డెఫినెట్గా కొంచెం బెటర్గా ఉన్నటువంటి రెగ్యులర్ ట్రెడిషనల్ కాలేజెస్లో సీట్లు రాకపోతే మాత్రమే ఇలాంటి కాలేజీల వైపు చూడాలి. ఇది ఫస్ట్ ఫండమెంటల్ రూల్ అండి. వాళ్ళు పబ్లిసిటీ చేసినట్టుగా, వాళ్ళ వెబ్సైట్లో పెట్టినట్టుగా పెద్ద కంపెనీతో మాకు IBMతో ఉంది, దాంతో ఉంది, మాకు 50 లక్షలు వస్తాయి, 60 లక్షలు వస్తాయి, ఏం ఉండదండి. ఇదంతా అంటే ఏదో ఒకళ్ళిద్దరికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. బెన్నెట్ యూనివర్సిటీ కూడా చెప్పాడు, బర్క్లీతో ఉందని చెప్పాడు నాకు. అయితే ఇంకొకళ్ళు ఏదో యూనివర్సిటీ మార్కెట్లోకి వచ్చి MIT యూనివర్సిటీ వచ్చి నాకు కొలంబియాతో నాకు లింక్ ఉందని చెప్పాడు. అంటే చాలా కంపెనీస్ చెప్తూ ఉంటారు నాకు ఇలాగ ఫేస్బుక్తో ఉంది లేదా గూగుల్తో నాకు టైఅప్ ఉంది అంటారండి. అంటే అసోసియేషన్ ఉండడం వేరండి. ఆ కాలేజీకి అసోసియేషన్ ఉండొచ్చండి, తప్పేం లేదు అది. కానీ ఈ స్టూడెంట్స్కి డైరెక్ట్గా దాని ఇప్పుడు మహేంద్ర ఉందండి, టెక్ మహేంద్ర కాలేజ్ ఉంది, ఎకోలీతో మాకు లింక్ ఉంది, ప్యారిస్తో అని చెప్తాడండి. ఇక్కడ నుంచి ఎకోలీ వెళ్ళేది ఎవడో ఉండదో, లేకపోతే వాడు వచ్చి PG సీట్లు ఇచ్చేది ఉండదో, లేకపోతే ఇంకోటి ఉండదండి. సో కొంత కొలాబరేషన్ ఉంటుంది. ఆ కొలాబరేషన్ అంటే కొంత అసోసియేషన్ కానీ, లేకపోతే కొంత ఎక్స్చేంజ్ నాలెడ్జ్ ఉండడం కానీ, ఫ్యాకల్టీ ఏమైనా ఒకళ్ళిద్దరు వెళ్ళటం కానీ, లేకపోతే ఇలాంటిది ఏదైనా డిఫరెంట్ రకమైనటువంటి రిలేషన్ ఉంటుంది తప్ప డెఫినెట్గా నాకు IBMతో ఉంది కదా, లేకపోతే పలానా దాంతో నాకు ఉంది కదా, నేను వెళ్ళిపోతాను, లేకపోతే మా వాళ్ళందరూ పిల్లలందరూ వెళ్ళిపోతారు అన్నటువంటి విధానం ఏదైతే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారో మార్కెట్లో, అది కరెక్ట్ కాదండి. అది అంటే వాళ్ళకి 10 పైసలు రిలేషన్ ఉంటే రూపాయి చెప్తారు. చూడండి, ఒక అమ్మాయితో మాట్లాడితే నాకు అలా అమ్మాయి మొత్తం అన్ని రకాలుగా అయిపోయింది, పెళ్లి చేసుకుంటారంటాడు. అలా అనమాట అది. అంటే ఈ యొక్క ఈ కాలేజెస్కి ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్తో ఉన్న టైఅప్ ఏ విధంగా ఉంటుందంటే స్టూడెంట్ బాగా వర్తుండి ఆ స్కిల్ ఉన్నట్లయితే కొంతమందిని తీసుకునే అవకాశం ఉంటుందండి. బట్ అందరికి వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి నేనేమంటానంటేనంటే రెగ్యులర్ డిగ్రీ మీకు వచ్చినట్లయితే మంచి కాలేజీలో ప్రాపర్ యూనివర్సిటీ డిగ్రీ వచ్చినట్లయితే, ఎందుకంటే చాలా డీమ్డ్ యూనివర్సిటీస్లో ఉన్న డిగ్రీస్ కానివ్వండి, స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్లో ఉన్న డిగ్రీస్ కానీ గల్ఫ్ కంట్రీస్లో అది తీసుకోవట్లేదు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో తీసుకోవట్లేదు. సో రానప్పుడు ఎక్కడో ఎంసెట్లో కాలేజీల్లోనూ ఎక్కడ ఏదన్నా మామూలుగా లోకల్గా ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వడం కంటే అది బెటరా అంటే బెటర్ మేబీ. ఎందుకంటే ఇక్కడ ఉంటే అలా ప్రాక్టికల్ స్కిల్ రాదు,
అసలు థియరిటికల్గాను రాదు, ఇక్కడ ఎవడ టీచర్స్ ఎవడో ఉండడు, అక్కడ బీటెక్ కూడా బీటెక్ చెప్తూ ఉంటారు. దాంతో కంపేర్ చేస్తే ఎస్ డెఫినెట్గా అలాంటి కాలేజీలకు వెళ్ళటం వల్ల అక్కడ ఏదైనా ఒక టాప్ 10%లో ఏమైనా పర్ఫామ్ చేయగలిగితే మీకు డెఫినెట్గా మీకు ముంజాల్లో ఉందండి వాళ్ళే. ఇవన్నీ ఏంటంటేనంటే డెఫినెట్గా కొత్తగా వస్తున్నటువంటి కాలేజీలే. ఇందులో అంటే నేను నెగిటివ్గా చెప్తున్నాను అన్న పర్స్పెక్టివ్ కంటే కూడా మీకు ఆపర్చునిటీస్ ఏమున్నాయని చూసుకుని కొంచెం ఎవరైనా తెలిసిన వ్యక్తులు మాలాంటి వ్యక్తులతో చూపించి సార్ మాకు ఈ కాలేజ్ ఉంది, కాలేజ్ ఉంది, కాలేజ్ ఉంది, ఇది బెస్ట్ అని అడగాలి. పలానా కాలేజీ బెస్ట్ అని అడుగుతున్నారండి చాలామంది మనకు పేరెంట్స్, అది చాలా రాంగ్ అండి. అది ఈ శారీ బెస్ట్ అని అడగకూడదు. మీరు నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఈ 2-3 సారీలు డబ్బులకు వస్తే ఏది బెస్ట్ అని అడగాలి. మీరు ఎప్పుడైనా షాప్కి మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ శారీ బెస్ట్ అంటే దానికంటే బెస్ట్ ఉన్న శారీలు ఉన్నాయండి సిటీలో, అది ఎట్లా చెప్తాం మనం? అప్పుడు నేను ఏమడుగుతాను, లేదు మీకున్న ఫైనాన్షియల్ ఎబిలిటీ ఏముంది, లేకపోతే ఈ డబ్బులతో అన్ని సెర్చ్ చేశారా, మీరు షాపులన్నీ తిరిగారా, తిరిగితే మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్లో పిక్ చేయాలి. సో ఇలాంటి స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్ మనకి ఆప్షన్స్ వెళ్ళాలా వద్దా అన్నదే, మిగతా ఆప్షన్స్ మనకి ఏమున్నాయి అన్న దాన్ని బట్టే అది బెస్టా కాదా అన్నదానికి ఆన్సర్ వస్తుంది తప్ప ఓవరాల్గా ఇది బెస్టా అన్న క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రాంగ్ క్వశ్చన్ అని చెప్తాను. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, వెంకటరెడ్డి గారు జనగాం నుంచి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అయితే ఒకటి మేము చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాం మేడం, సార్తో మాట్లాడదాం అన్నట్టుగా. చెప్పండి, లైన్ లోనే ఉన్నారు సార్, వింటున్నారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇది మాకు ఎన్ఐటి ఉత్తరాఖండ్ సిఎస్సి వచ్చిన సార్ మన ఎస్సీ ట్యాబ్ లో. ఓకే సార్, అయితే ఇక్కడ మనకు సిబిఐటి సిఎస్సిలో కూడా బి కేటగిరీలో విఎన్ఆర్ లో వస్తున్నాయి సార్. ఎక్కడండి సిబిఐటీలో వచ్చిందండి? సిబిఐటి బి కేటగిరీలో సిఎస్సి ఇవాళ దాదాపు వస్తుంది సార్, ఎందుకంటే 98.3% వెళ్ళినాయి సార్ మెయిన్స్ లో. ఓకే అయితే విచ్ వన్ ఇస్ ద బెస్ట్ చూస్ అని? కాదండి, అంటే మీకు ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్ మనకు బీటెక్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్సే కావాలి అనుకున్నప్పుడు మీరు ఎన్ఐటి వెళ్ళడం కంటే ఇవన్నీ సిబిఐటీ లాంటి కాలేజీకి వెళ్తే ఆల్మోస్ట్ కొంత గొప్ప కొంచెం ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. అట్లా కాకుండా మీరు ఏదైనా ఫర్దర్గా ఏదైనా ప్లానింగ్ ఏదో ఉండి లేకపోతే ఏదైనా ఉండాలనుకున్నట్లయితే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అది ఇప్పుడిప్పుడే జరుగుతుందండి. అంటే ఇవన్నీ కొత్త ఎన్ఐటీస్ అండి యాక్చువల్గాను, ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నటువంటి క్యాంపస్లు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ అంటే ఎగ్జాక్ట్గా ఎన్ఐటీ ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ నేను అంటే ఈ మధ్యకాలంలో నేను చూడలేదు, ఎందుకంటే రీసెంట్గా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. ఫ్యాకల్టీ ప్రొఫైల్స్లో కొంచెం ఫుల్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కానీ ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ కొంచెం బెటర్గా ఉన్నట్లయితే మీరు వెళ్ళొచ్చు, ప్రొవైడెడ్ మీకు ఏదైనా అదర్ ప్లాన్స్ ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఏదైనా మీకు ఎంఎస్ఓ అయితే ఇంకోటి అలాంటి ప్లాన్స్ ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు అలాంటి చోటుకి వెళ్ళడం వల్ల మీకు ప్లేస్మెంట్స్ పెద్ద మేజర్ క్రైటీరియా కాదు కాబట్టి కొంచెం ఏదైనా రీసెర్చ్ కానీ అలాంటిది ఏదైనా అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కొంచెం యంగ్ ఫ్యాకల్టీ బెటర్గా ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు అనుకున్నట్లయితే డెఫినెట్గా అలాంటి చోటుకి వెళ్ళాలి. ప్లేస్మెంటే కావాలనుకుంటే మాత్రం మీరు అక్కడ దాకా వెళ్ళవలసిన అవసరం లేదండి. అక్కడికి వెళ్ళినంత మాత్రాన్ని పెద్ద మీకు అడిషనల్గా అడ్వాంటేజ్ ఏమి ఉండదండి. ఎక్కడైనా మీరు చదువుకుని వెళ్ళొచ్చండి, ఎందుకంటే ప్లేస్మెంట్ వాడికి జనరల్గా మిగతా ప్రాజెక్టులు రీసెర్చ్లు వాటితో పనే ఉండదు కాబట్టి. సో ఇక్కడ చదివినా అక్కడ చదివినా మీకు పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదండి. కంపెనీస్ ఇక్కడికి వస్తూ ఉంటే అక్కడికే వస్తూ ఉంటాయి. సో మీకున్న ప్లాన్ బట్టి డెసిషన్ తీసుకుంటే బెటర్ అని నేను చెప్తాను. బట్ ఇన్ జనరల్గా మీకు ఎన్ఐటి ట్యాగ్ ఏదైనా మీకు ఉపయోగపడుతుందా అంటే ఎస్, ఒక రకంగా ఉపయోగపడుతుంది కొన్ని సందర్భాల్లో. సో ఎన్ఐటి నుంచి చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడన్నా మీరు ఎంటెక్ చేయాలనుకున్నట్టయితే గేట్ ఎగ్జామ్ కొన్ని ఐఐటీస్కి వెళ్ళాలి, రాయకర్లా. ఈవెన్ ఎన్ఐటీస్లో ఎంటెక్ చేయాలన్నా కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయండి వాళ్ళకి. కాకపోతే ఏంటంటే కొత్త ఎన్ఐటీస్లోకి ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు కాబట్టి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అక్కడ. ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి కాలేజీలు కాబట్టి బట్ మేబీ ఎన్ఐటీకి వెళ్ళడానికి ఎక్కువగా ట్రై చేయండి. మేబీ కొత్తగా ఇప్పుడు జరిగిన రీసెంట్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరిగింది రీసెంట్గా, ఆ ప్రొఫైల్స్ నేను ఇంకా చూడలేదు కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాను. బట్ జనరల్గా ప్రొఫైల్స్ ఒకసారి మీరు చూసుకుని కొంచెం బెటర్ ఫ్యాకల్టీ ఉన్నట్లయితే మీరు డెఫినెట్గా దానికి మొగ్గు చూపండి. ఇక్కడ ఫ్యాకల్టీస్ ప్రొఫైల్స్ అంతగా పెద్దగా లేవు అంటే మాత్రం ఇక్కడికి వెళ్ళండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం, నాగభూషణం గారు కర్నూలు నుంచి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే నాగభూషణం గారు, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా అబ్బాయి కెరీర్ గురించి అడగామని సార్. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏం లేదు సార్, మా అబ్బాయికి బీటెక్ అయిపోయి 4 years అయింది సార్. వాడు సివిల్స్ గ్రూప్స్ అని ప్రిపేర్ అవుతా ఉన్నాడు. ఒకవేళ కెరీర్ గ్యాప్ వల్ల డైరెక్ట్ ఏమన్నా నెక్స్ట్ డైరెక్ట్ సాఫ్ట్వేర్ జాబ్ పోతే బాగుంటుందా, లేదా ఎక్కడైనా సింబాయిస్ అట్లాంటి కాలేజీలో ఎంబీఏ చేసి తర్వాత కెరీర్ పోతే బాగుంటుంది అనేది మాకు తెలియదు. బీటెక్ ఎక్కడ చదివాడండి? బీటెక్ సత్యభామ యూనివర్సిటీ సార్. సత్యభామ యూనివర్సిటీ, చెన్నై. ఇది జనరల్గా అంటే ఎక్కువ మంది చేస్తున్న తప్పు అండి. ఇది చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం, కొంచెం ఆవేశంగా కూడా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. మనం ఈ కాలేజీలో జాయిన్ అవుతారండి, ఇలాగే ఏదో Tier 3 కాలేజీలో అక్కడెక్కడ జాయిన్ అయ్యి జీవితంలో ఏది మనం సాధించలేకపోయాం కదా, ఏదో జేఈనో నేటో ఇంకోటో ఏది సాధించలేదు కాబట్టి పెద్దదాన్ని సాధించేద్దాం అన్నటువంటి దీంతో నాకు యాంబిషన్ ఉంది, నాకు ఇష్టం ఉంది, ఇది ఇష్టం కట్టి చదువుతున్నది, ఇష్టం అనేది చదవట్లేదు అని చెప్పి పిల్లలు చేస్తున్నట్టు జీవితాన్ని మొత్తాన్ని యూత్ పీరియడ్ అంటారండి. 4 years అబ్బాయి వేస్ట్ చేశాడు కదా.
అంటే ఏ ఏజ్లో 4 years వేస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. 4 yearsని ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. ఏదో 21 నుంచి 25 వేస్ట్ చేయడం అనేది అది చాలా చిన్న విషయం కాదండి. అది అంటే ఇది ఈ ఒక్క అబ్బాయి కాదండి, లక్షల మంది చేస్తున్నటువంటి తప్పు. బట్ మీరు ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా కూడా నేను స్పెషల్ అన్న ఫీలింగ్లో ఉంటాడండి ప్రతి విద్యార్థి కంటే కూడా తల్లిదండ్రులు ఎక్కువగా. ఆ ఆశ దాన్ని కమ్మేస్తుందండి. అది సత్యభామలో బీటెక్ చదివేసి ఆడు అర్జెంట్గా వచ్చి సివిల్ సర్వీస్ రాసి కొట్టేసి ఏముంటుందో నాకు అర్థం కాదు. అలా అంటే ఆ కాలేజీని తక్కువ చేస్తానని అంటారు. ఆ కాలేజీలో ఎవడన్నా సెలెక్ట్ అయ్యని చెప్పి ఎవడో కింద కామెంట్ పెడతాడు. 10 ఏళ్ళకి ఒకటి సెలెక్ట్ అయ్యి ఉంటాడో. బట్ సెలెక్ట్ అయిన ఒకటే ఎందుకు చూస్తారో? ఒక 1000 మంది సెలెక్ట్ అవ్వకుండా రోడ్ల మీద ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోను, కోచింగ్ సెంటర్లోను, ఢిల్లీ రాజేంద్ర నగర్లోను, లేకపోతే అక్కడక్కడ రోడ్ల మీద మిగిలిపోయిన 999 మందిని ఎవడో మాట్లాడ్డావు. ఆ ఒక్కటి సెలెక్ట్ అయ్యాడు కదా, నాకు గూగుల్లో కనపడ్డాడు కదా, సత్యనారాయణ గారు చదవలేదా లేకపోతే ఇంకొకటి ఎవడో చదవలేదా అని అడుగుతారు. అంటే ఏమవుతుందంటేనంటే అసలు జనరల్గానంటే ఈ లో కాలేజీల్లో చదివిన విద్యార్థులు సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్ జోలికి వెళ్ళకూడదు. వెళ్ళాలి అంటే దానికి ముందు ఏదో సాధించాలి. నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు. దానికి ముందు ఏదో సాధించాలి కదా. ఒక గేట్ ఎగ్జామ్ రాసి కొట్టావా, క్యాట్ ఎగ్జామ్ రాసి కొట్టావా, ఒక గవర్నమెంట్ జాబ్ మామూలు ఏదైనా కొట్టావా, ప్లేస్మెంట్లో 30 లక్షలు 20 లక్షల ప్యాకేజ్ ఏమైనా కొట్టావని ఉద్యోగం ఏది సాధించాడు అని వాడు సివిల్ సర్వీస్కి వెళ్ళిపోతాడు. ఏదో ఒకటి అంటే చిన్నది ఏది చేయడు కానీ పెద్దదే చేస్తాను ఒకసారి అంటే, చిన్నది నీ వల్ల అవ్వలేదు, ఇది అవ్వదు, ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నా వల్ల అవ్వలేదు అంటాడు. ఇంట్రెస్ట్ ఏంటన్నా ఇది చేతకానివాడు మాట కానిది. అందువల్ల ఏంటంటేనంటే జనరల్గానంటే అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ అబ్బాయి గురించి అని కాదండి. ఈ వీడియో వినడం వల్ల మిగతా కాలేజీలో చదివే స్టూడెంట్స్ వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలి. ఫస్ట్ ఎప్పుడైనా మీకు Tier 3 ఇలాంటి కాలేజీలో చదివిన స్టూడెంట్ ఎవడైతే ఉంటాడో, ఈవెన్ Tier 1 కాలేజీలో చదివినప్పుడు కూడా తొందరపడి ఎమోషనల్గా డిసిషన్ తీసుకోడండి వాడును. ఫస్ట్ ఏదో ఒకటి సాధించాలండి, ఏదో ఒక ఎగ్జామ్ కొట్టాలి వాడు. అంటే ఆడికి కాన్ఫిడెన్స్ లెవెల్ ఒకటే పెరగడం కాదండి, ఆడికి స్ట్రాటజీ తెలియాలండి. అసలు అతను ఎంతవరకు ఎబిలిటీ ఏంటి. ఇప్పుడు సివిల్ సర్వీసే కొట్టాలి, దానికి సంబంధించి RBI గ్రేడ్ కొట్టు, లేదా BSRBలో ఒక ఉద్యోగం కొట్టు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఒక జాబ్ కొట్టు. ఇట్లాంటిది ఏదో ఒకటి కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ అతను ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా. ఇప్పుడు ఈ అబ్బాయికి 4 ఏళ్ళు గ్యాప్ వచ్చిందండి. పోనీ ఏదన్నా MBAకి పంపిద్దాం, క్యాట్ ఎగ్జామ్ రాసి ఇంకోటి రాసి MBAకి వెళ్దామంటే 4 ఏళ్ళు ఖాళీగా ఉంటే అది చాలా వరస్ట్గా చూస్తాడు. ఎందుకంటే జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ అవుతుంది. 4 ఏళ్ళు జాబ్ చేసి ఉంటే చాలా యాడ్ అండి. IIMSలో సీట్ వెళ్తాం. 4 ఏళ్ళు గ్యాప్ ఉంది ఇతనికి. సో గ్యాప్ని చెప్పాలి. సరే IT ఫీల్డ్కి వెళ్దామంటే 4 ఏళ్ళు తర్వాత అసలు మర్చిపోయి IT ఆడు. ఇంకోటి ఏదో జాగ్రఫీ, హిస్టరీ దేనికి పనికిరాని చెత్తాచెదారం సబ్జెక్టులని చదువుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఆ సబ్జెక్టులతోనేమో ఇండియాలో ఆ సబ్జెక్టులతో ఉద్యోగం కొట్టి ఎగ్జామ్ ఏది లేనేలేదు. అసలు ఏ ఎగ్జామ్ ఉండదండి వీటితో, ఈ గ్రూపులు, ఈ సివిల్స్ లాంటి ఎగ్జామ్కి సంబంధించినవి. ఇప్పుడు ఈ అబ్బాయి చేయగలిగింది ఏంటి? ఇంకా మిగిలింది ఏదైనా బీటెక్లో పర్సంటేజ్ కొంచెం బాగుంటే ఎవడన్నా బాగా నాకు తగులుతూ ఉంటారు ఇలాంటి 1-2 ఇంక తప్పదు కదా, మేము భరించాలి కదా, ఎవడో అప్లికేషన్ అని ఉంటాయి కదా మాకు. ఇంక ఏదో ఒకటి చేసి 4 ఏళ్ళు అది చేసాడు ఇచ్చేసాడని చెప్పి ఇంటర్వ్యూలు లేని కాలేజీలు ఉంటాయి కొన్ని అబ్రాడ్లో, వాళ్ళు ఇంటర్వ్యూలు చేయరు. ఇంకా అలాంటి వాటికి ఏదో అది రాసి ఇది రాసి లేకపోతే అది రాసి ఏదో చేసి మొత్తం మీద ఏదో అబ్రాడ్ MBAకి తోసేయాలండి. ఇక్కడేమో మొత్తం పట్టేసుకుంటారండి. ఇండియాలో ఫుల్ ఇంటర్వ్యూ సిస్టమ్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, పట్టుకుంటారు. ఇంకెక్కడ ఇంటర్వ్యూ లేకుండా కొంచెం డీసెంట్గా ఉన్నటువంటి మంచి టాప్ కాలేజీలో చూసి ఈ 4 ఏళ్ళు ఏదో మేకప్ చేసి అనేది పెళ్లి కొడుకుని తయారు చేసినట్టుగా పెళ్లి కూతురు అనమాట. అన్ని మైనస్లో ఉన్నా కూడా చుట్టూ అందంగా తయారు చేస్తారు, ఏదో డిజైనర్ అట్లాగేదో తయారు చేసి ఇప్పుడు ఆయన కూర్చోబెట్టి ఎక్కడన్నా అబ్రాడ్గా వాటికి ఏదన్నా అసలు పెద్ద ఎగ్జామ్స్ లేకుండా వెళ్ళాలి. అలా అని చెప్తే మళ్ళీ ఏదో రోడ్డు పక్కన కన్సల్టెంట్కి వెళ్ళి మళ్ళీ చెత్త కాలేజీకి పోతారు. కొంచెం ఉన్న కాలేజీలో డీసెంట్గా ఉన్న కొంచెం బెస్ట్ కాలేజీలో ఏదైనా బీటెక్ కొంచెం అతనికి 10th 12th బీటెక్లో కొంచెం పర్సెంటేజ్ బాగున్నట్లయితే ఏదైనా మంచి టాప్ 100 అలాంటి కాలేజ్, టాప్ 150 లాంటి కాలేజీలో ట్రై చేసి అబ్రాడ్కి అతనికి అవకాశం ఉంటుంది తప్ప ఇండియాలో MBA అవకాశం ఉంటుంది. ఇప్పుడు IT కోర్సులు నేర్చుకుని వెళ్ళొచ్చా అంటే రెగ్యులర్గా IT కోర్సులు నేర్చుకునే పరిస్థితి కొంచెం అంతంత మాత్రంగా ఉందండి, చాలా ఇబ్బందికరంగా ఉంది. అన్లెస్ ఈజ్ వెరీ మచ్ డీప్లీ ఇంట్రెస్టెడ్ అయితే అప్పుడు ఏదైనా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఏదైనా వేరే అదర్ కోర్సులు నేర్చుకుని అతను ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. మధుమోహన్ గారు కర్నూలు నుంచి. హలో మోహన్ గారు నమస్తే అండి. కాల్ కట్ అయినట్టుంది సార్. ఇందాక మనం అనుకున్నట్టుగా బిఫోరే ఏదైనా గట్టిది కొట్టాలంటే బిఫోరే మనం కొన్ని ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకుంటే కానీ దాన్ని రీచ్ అవ్వలేమంటున్నారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్స్ట్రా యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ యాక్టివిటీస్ ఏవి నేర్చుకుంటే అవి ఎడ్యుకేషన్కి యాడ్ ఆన్ అవుతాయి అంటే అదేనండి. జనరల్గానండి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే కో కరిక్యులర్ అని చాలా రకరకాలు ఉంటాయండి, ఒక 100 రకాలు ఉంటాయండి. మనం తీసుకుని యాక్టివిటీ ఏది మీరు తీసుకున్నా అది చాలా హై లెవెల్లో ఉండాలండి. ఇప్పుడు మీరు స్విమ్మింగ్ చేశారండి, ఓ స్కూల్లో ఇంకో స్కూల్తో పార్టిసిపేట్ చేసింది, అది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అవ్వాలంటే అవ్వదంటది. లేకపోతే మీరు ఏదో టెన్నిస్ ఆడారు, అది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కాదు. అంటే ఎట్లా ఉండాలంటే మీరు చేసి యాక్టివిటీస్, చాలామంది స్పోర్ట్స్నే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అని అనుకుంటారు, కానీ తప్పండి. అది స్పోర్ట్స్ ఒకటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కానే కాదు.
స్పోర్ట్స్ కాకుండా చాలా ఆస్పెక్ట్స్ ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ కానీ, క్లైమేట్కి సంబంధించి కానీ, రీసెర్చ్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, క్లబ్స్కి సంబంధించి కానీ, లేకపోతే మన ఎంటర్ప్రైనర్షిప్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే పేటెంట్స్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయడం కానివ్వండి, లేకపోతే సోషల్ ఎడ్యుకేషన్ చేయడం కానివ్వండి, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో. ఈ అన్ని యాక్టివిటీస్లోంచి మీరు 2, 3 తీసుకుని కొంచెం అది లో లెవెల్లో మీరు కానీ ఆపేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు, ఉపయోగం ఉండదండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అంటే మీనింగ్ ఏంటంటే సొసైటీకి ఇంపాక్ట్ అవ్వాలి. మీరు ఒక పని చేసినప్పుడు సొసైటీకి ఉపయోగపడాలి. మీరు ఇంట్లోనే నేను 4 గీతలు గీసాను, 4 బొమ్మలు వేసాను, లేకపోతే 4 సార్లు పరిగెట్టాను, అది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కానే కాదండి. అది అంటే సొసైటీకి ఇంపాక్ట్ పడాలి. మీరు చేసింది వర్టికల్ చాలా పీక్ లెవెల్లో ఉండాలి. కంపేర్ టు రిమైనింగ్ వాళ్ళతో అంటే నేను అడ్మిషన్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. మీ మానసిక వికలాసం గురించో, లేకపోతే మానసికంగా, లేకపోతే మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వడం గురించో, మీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం గురించో, మీ యాటిట్యూడ్ బిల్డ్ అవ్వడం గురించి ఏదైనా చేయండి. మీరు స్విమ్మింగ్ చేస్తారా, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడతారా, నలుగురితో కలిపి ఏదైనా వేరే టూరిజం చేస్తారా, ఇవి వేరు అండి. అడ్మిషన్ పర్స్పెక్టివ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వేరు, మీరు ఎదుగుదలకు చేసే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వేరు. అన్ఫార్చునేట్గా 2 ఒకటే అనుకుంటున్నారు. అందుగురించి ఇంటర్నేషనల్ స్కూల్లో చెప్పే మాటలు, ఈ తప్పుడు మాటలకి, మాయ మాటలకి తల్లిదండ్రులందరూ ఇంటర్నేషనల్ స్కూల్లోకి వెళ్ళి లక్షలు కట్టి వీళ్ళ పిల్లలకి ఫైనల్గా మొబైల్స్ ఇచ్చి, ఇన్స్టాగ్రామ్స్ లేకపోతే ఫేస్బుక్ గ్రూపులు ఇచ్చి పిల్లల్ని నాశనం చేస్తున్నారు తప్ప, అక్కడ చేసి ఏ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కూడా ఒక 1 or 2% ఆఫ్ ది పీపుల్ తప్ప, అది అడ్మిషన్స్ దేనికి పనికిరానటువంటి యాక్టివిటీస్ అండి అవన్నీ కూడా. అది చెప్పి మా దగ్గర గ్రౌండ్ ఉంది, మా దగ్గర గోల్ఫ్ ఆడొచ్చు, మా దగ్గర గుర్రం ఉంది, లేకపోతే మా దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంది, ఎస్ అవన్నీ మనిషి ఎదగడానికి పనికొస్తాయి. అడ్మిషన్స్ పనికిరావన్న విషయాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోండి. అడ్మిషన్స్ చేయడం వేరంటిది. అసలు ఆ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అసలు మీ ఊహకు కూడా అందనటువంటి యాక్టివిటీస్ అండి. ఈ టాప్ కాలేజీలకు ఎవరైతే ఐవీ లీగ్ కాలేజీలకు అట్లకి వెళ్తారో, లేదా వేరే అదర్ టాప్ కాలేజీలకు వెళ్తారో, అవి వేరు ఇవి వేరు. మనిషి ఎదగడానికి మీకు వాకింగ్ చేస్తారండి, అది కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కాదంటే ఉంది. బట్ అది ఎంతవరకు నాకు ఇక్కడ ఉపయోగపడుతుందంటే అది మారతాను చేసేసి మీరు ఏదైనా దాన్ని అది ఒక పెద్ద ఈవెంట్ కింద దాన్ని ఆర్గనైజ్ చేసి ఒక స్టేట్లోనే ఒక రకమైనటువంటి మార్పును తీసుకురాగలిగారు అనుకోండి, అదే వాకింగ్ యాక్టివిటీ అవుతుంది. తీసుకుందాము సతీష్ గారు. మధుమోహన్ గారు కర్నూలు నుంచి. హలో నమస్తే మేడం. నమస్తే అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. కోర్స్ గురించి కాదండి, మా అబ్బాయి వచ్చేసి ఎంఎస్సీ హ్యూమన్ జెనెటిక్స్ చేశాడు రామచంద్ర యూనివర్సిటీ చెన్నై నుంచి. ఓకే. అతను పిహెచ్డీ చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం మెడిజినమ్ కంపెనీలో జినోమ్ అనాలిస్ట్ గా పనిచేస్తా ఉన్నాడు 3 years నుంచి. అతను పిహెచ్డీ చేయాలనుకుంటున్నాడు. ఏదైనా పాసిబిలిటీ ఉంటుందండి అబ్రాడ్ లో? అతను ఎక్కడ చదివాడండి? ఏ కాలేజీ పేరు చెప్పండి. రామచంద్ర యూనివర్సిటీ సార్, చెన్నై శ్రీ ఎస్ఆర్ఎంసీలో చదివాడు. ఎస్ఆర్ఎం కాదండి, రామచంద్ర యూనివర్సిటీ అది వేరే ఉందండి, రామచంద్ర మెడికల్ యూనివర్సిటీ అని చెప్పేసి. అవునండి, అదే నేను చెప్పేది ఎస్ఆర్ఎం కదండి, ఎస్ఆర్ఎంసీ అని అంటున్నానండి. ఇప్పుడు దాంట్లో మీరు ఎంఎస్సీ ఫిజిక్స్ చదివాడా? హ్యూమన్ జెనెటిక్స్ అండి. ఓకే. సో అతను ఏమైనా రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి అతనికి? ఏమండి రీసెర్చ్ ఏమైనా ఉన్నాయి, పబ్లికేషన్స్ ఏమైనా ఉన్నాయండి అతనికి? పబ్లికేషన్స్ అంటే ఏదో 2-3 పేపర్స్ ప్రెజెంట్ చేశాడు. అంటే క్వాలిటీ ఆఫ్ పేపర్ చూడాలండి. అంటే ఇవి అంటే అతనికి నేను ఫోన్లో ఇది చెప్పలేం కానండి. అంటే మధుమోహన్ గారు ఇది క్లియర్ గా ఇక్కడ చెప్పలేని పరిస్థితి. సో మీరు తర్వాత కనుక కాల్ చేయాలి దీని గురించి తెలుసుకోవాలనుకుంటే 8866298883 నెంబర్కి కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. అండ్ నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు గోవిందరావు గారు నర్సరావుపేట నుంచి తీసుకుందాం సార్. హలో నమస్తే మేడం. గోవిందరావు గారు నమస్తే అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే సార్. చెప్పండి. మా అమ్మాయి బీపీటీ అయిపోయిందండి రాజమండ్రి జిఎస్ఎల్ కాలేజీలో. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తుంది. నెక్స్ట్ పీజీ చేయాలంటుందండి. కాలేజీ ఎక్కడ బాగుంటుంది అంటారని అడుగుతాను సార్ తోటి. అంటే ఏదైనా ఇప్పుడు మీరు చదివిన కాలేజ్ ఏ కాలేజ్ అండి చదువుతుందా అమ్మాయి? రాజమండ్రి జిఎస్ఎల్ కాలేజీ అండి. ఇప్పుడు ఏంటి మన ఫిజియోథెరపీ అండి అమ్మాయి చదివింది? అవునండి. ఓకే. ఇప్పుడు ఏంటి మాస్టర్స్కి వెళ్దామనా? అవునండి. ఓకే ఓకే. మాస్టర్స్కి ఎందుకని వెళ్దాం అనుకుంటుంది? అంటే పర్పస్ ఏంటి? అంటే ఫ్యూచర్లో అంబిషన్ ఏంటి చెప్పండి ఒకసారి. ఫ్యూచర్లో అంబిషన్ అంటే అది పీజీ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా అన్నారండి. మీకు ఏదైనా క్లినిక్ ఏదైనా సపరేట్గా ప్లాన్ చేసుకుందామనా, లేకపోతే ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వడమనా, లేకపోతే సంథింగ్ అట్లాంటి ఏదైనా ఉంటే అంటే డెఫినెట్గా పీజీ చేయొచ్చండి, చేయకపోవడం ఏం లేదు. నేను పీజీ చేయడానికి ముందు నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే మీరు చదివిన కాలేజీ గురించి నాకు ఐడియాలో ఉన్న కాలేజీ మీద కొంత అవగాహన ఉంది. ఒక 1-2 years అట్లీస్ట్ అంటే మీరు ప్రాక్టికల్గానంటే ఇది ఏదైతే ఉంటుందో కొంచెం స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్గా మీరు హోల్డ్ చేయగలిగితే, అంటే ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉన్నటువంటి ఏదైనా హాస్పిటల్స్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏదైనా ఇండివిజువల్ క్లినిక్స్లో కానీ, ఇది
ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ తీసుకుని ఏ ఏరియాలో మనం ఎట్లాంటి స్పెషలైజేషన్ చేస్తే బాగుంటుందో క్లారిటీ తెచ్చుకుని అప్పుడు ఒక స్పెసిఫిక్ ఏరియాలో కానీ మనం స్పెషలైజేషన్ చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళకి కొంత గ్రోత్ అనేది కొంత క్లారిటీ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. లేదు ఇంకా చెయ్యాలి అనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీలకు మాత్రమే రిస్ట్రిక్ట్ కాకుండా, ఇప్పుడు ఎందుకంటేనంటే ఆల్మోస్ట్ ఈ కోర్సెస్ ఏవైతే మీకు ఉన్నాయో, మాస్టర్స్ కోర్సెస్ ఏవైతే మీకు ఉన్నాయో, ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ మీకు టాప్ మోస్ట్ కాలేజీలు అన్ని చోట్ల ఎక్కడైతే మనకు ఆఫర్ చేస్తున్నారో అన్ని చోట్లకి కూడా మన స్టూడెంట్స్ కూడా అప్లై చేసి వెళ్ళొచ్చు. ఇట్స్ నాట్ దట్ మళ్ళీ నేను ఏదో రాజమండ్రిలో చదివాను కదా అని చెప్పేసి మనం ఇక్కడ వైజాగ్లోనే లేకపోతే ఇంకో చోట చదవడం కాకుండా కొంచెం ఏవైతే మనకి కొంచెం బెటర్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్ అయితే కొంచెం ఉన్నప్పటికీ ఆ ఇండివిజువల్ ఎగ్జామ్స్ పెడతారండి. ఇప్పుడు దీనిలాగా నీట్లాగా అంతంత హెవీ కాంపిటీషన్స్ అంతంత పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏమి ఉండవండి వాళ్ళకి. సో అట్లాంటిది ఏదైనా రాసి వీలున్నంత వరకు కూడా మీరు ఏదైనా డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్న ఏరియాకి ఆంధ్ర కాకుండా మీరు వెళ్ళినట్లయితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాటిలో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది లాంగ్వేజ్ మారినట్లయితే. ఇప్పుడు అమ్మాయి తెలుగు వచ్చి ఉంటుంది, కొంచెం వేరే అదర్ లాంగ్వేజ్ అంటే నార్త్ ఇండియన్ ఆ ఏరియాలోకి వెళ్ళి కొంచెం బెటర్ ఏదైతే మనకి నార్త్ ఇండియాలో ఉన్న కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్లోకి వెళ్ళినట్లయితే సో బెటర్గా ఉంటుంది. అంటే కొంత జాబ్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ ఒక 1 year అన్నా చేసి ట్రై చేయడం బెటర్. వీలున్నంత వరకు ఆంధ్రాలో మంచి కాలేజెస్ నేను చెప్పడానికి ఏమీ ఉండదండి, బట్ మీకు డెఫినెట్గా మీకు ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి చాలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. ఆ బెటర్ కాలేజెస్కి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయారు, కాకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినట్లయితే మనకి నాన్ లోకల్ దాంట్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సతీష్ గారు. మినిమం టైంలో మాక్సిమం కాల్స్ని అటెండ్ చేశాము అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూసారు కదా, కాల్ కలవని వాళ్ళు ఎవరైనా సరే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం 8886629883 నెంబర్కి కాల్ చేయండి, సతీష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ ఇది ఇవాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. మరి వచ్చే ఆదివారం ఇదే సమయానికి కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.